जय श्री गणेश, जय श्री गुरुदेव, जय శ్రీరామ్. మన హిందువులకు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం బాగా కలగాలంటే శ్రీ మహావిష్ణు యొక్క ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టకమును ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పఠించిన అమ్మవారికి అనుగ్రహం కలుగును. కావున దేవేంద్రుడు అమ్మవారిని గురించి చేసిన స్తోత్రం మహాలక్ష్మి అష్టకం. అట్టి మహాలక్ష్మి అష్టకమును శ్రద్ధాభక్తులతో ప్రతి ఒక్కరూ 3 పూటల క్రమం తప్పకుండా శ్రద్ధగా భక్తితో అమ్మవారిని పూజించిన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగు. ఆ తల్లి మహాలక్ష్మి యొక్క అష్టకమును మీ ముందు ఉంచుతాను. శ్రద్ధగా వినండి, మీరు ప్రయత్నం చేయండి. శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఓం నమస్తే స్తు మహామాయే శ్రీపీఠే సురపూజతే. ఓం నమస్తే స్తు మహామాయే శ్రీపీఠే సురపూజతే. శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ. సర్వపాపహారే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వపాపహారి దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి. సర్వదుఃఖహారే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వదుఃఖహారే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తి ముక్తిప్రదాయని. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తి ముక్తిప్రదాయని. మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మాహేశ్వరి. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి. యోగాగ్నే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. యోగాగ్నే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరి. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే. సర్వపాపహారే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వపాపహారి దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి. పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. పరమేశి జగన్మాతః
महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नाना अलङ्कारभूषिते श्वेतांबरधरे देवी नाना अलङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी अष्टकसूत्रं यः पठेत् भक्तिमान् नरः महालक्ष्मी अष्टकसूत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनम् एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं या पठे नित्यं धनधान्यसमन्विताः द्विकालं या पठे नित्यं धनधान्यसमन्विताः त्रिकालं या पठे नित्यं महाशत्रुविनाशनं त्रिकालं या पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नवरदा शुभा महालक्ष्मीर्भवे नित्यं ప్రసన్నవరదా శుభా. మన హిందూ సోదరులంతా సోదరి మనులు అంతా భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి అష్టకమును పఠించినసు రోజుకి ఒకసారి పఠనము చేసినసు పాపమంతా నాశనమైపోతుంది. అలాగే రోజుకి 2 పర్యాయములు పఠించిన మనకు ధాన్యము బాగా అమ్మవారి అనుగ్రహం వలన సమకూరును. అదేవిధంగా 3 కాలాలలో 3 పూటల అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అష్టకమును పఠించిన మహాశత్రు వినాశనం. మనకు ఎవరైనా శత్రువులు ఉన్నా వారి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవని ఆ మహాలక్ష్మి యొక్క అష్టకం పఠించిన వారికి కలుగునని శ్రీ ఇంద్రుడు మనకు దాని యొక్క ఫలస్థితిని మనకు ప్రసాదించారు. కావున సమస్త హిందూ మానవాళి శ్రీ మహాలక్ష్మి అష్టకము రోజుకి 3 సార్లు పఠించి అమ్మవారి యొక్క అనుగ్రహమును పొందండి. అలాగే మన హిందువులకు అత్యంత ముఖ్యమైనది శ్రీ మహావిష్ణు స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన మార్కండేయ పురాణములో సత్యవ్రతుడైన శ్రీ హరిశ్చంద్ర మహారాజు యొక్క వృత్తాంతమును సత్యమే జయతే అనేది ఆ సత్య హరిశ్చంద్ర మహారాజు నుండి మనకు లభించినది. ఆయన సత్యమే వ్రతముగా జీవించినవాడు. అటువంటి శ్రీ హరిశ్చంద్రుడు మృగములను వేటాడుటకు దగ్గరలో ఉన్న అయోధ్య నగరమునకు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి వేటాడి కొంత విశ్రాంతి తీసుకున్న సమయమునకు విశ్వామిత్రుని యొక్క మాయాకల్పితమైన మాతంగ కన్యలు ఆయన వద్దకు వచ్చి నాట్యము చేసి అందుకు
శ్రీ హరిశ్చంద్ర మహారాజు ఇవ్వ చూపిన నగలను తిరస్కరించగా అందుకు కోపించి విశ్వామిత్రుడు శ్రీ హరిశ్చంద్ర మహారాజును ఆ కన్యలను వివాహమాడు అని చెప్పినప్పుడు శ్రీ హరిశ్చంద్ర మహారాజు ఇలా అంటున్నాడు: హరయన్ వంశము నిల్పనే కద వివాహము, హరయన్ వంశము నిల్పనే కద వివాహము, అట్టి వైవాహిక స్మరణం ఇప్పటికెన్నడో జరిగే, అట్టి వైవాహిక స్ఫురణం ఇప్పటికెన్నడో జరిగే, సత్పుత్రుండు పుట్టిన్ వయ పరిపాకంభును తప్పు సున్నయది, వయ పరిపాకంభును తప్పు సున్నయది, ఈ ప్రాయంభునన్ వర్ణ సంకరపు పెండిలియేల సుటెదవు, నా కంఠంభునన్ కౌశికా, ఈ ప్రాయంభునన్ వర్ణ సంకరము పిండియేల సుటెదవు, నా కంఠంభునన్ కౌశికా. ఓ విశ్వామిత్ర మునివర్య, నాకు పెళ్లి అయినది. ఈ చంద్రమతి నా ధర్మపత్ని, ఈ బిడ్డడు నా కుమారుడు లోహితుడు. ఒకసారి పెళ్లి అయిన నన్ను మరలా వివాహము చేసుకున్న మనుట ఎంతవరకు సమంజసం? మన ధర్మపత్ని భార్య ఉండగా ఏదొక పెళ్లి చేసుకుంటాం అన్యాయం కదా అని శ్రీ హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రుడిని మిక్కిలి ప్రార్థించినాడు. దాని అర్థం మన హిందూ సనాతన ధర్మంలో భార్య ఉండగా మరి ఒక పెళ్లి చేసుకునకూడదు. ఎవరైనా ప్రలోభ పెట్టిన అటువంటి చర్య నీచమైన చర్య. మనకు హిందూ సనాతన ధర్మములో అలాంటి ఎన్నో ధర్మ సూక్ష్మములు మన యొక్క హిందూ సనాతన ధర్మము మనకు ప్రసాదించినది. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్, జై భారత్.